వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణం బాలాజీ నగర్లో వెలిసిన శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుసంధానంగా నిత్య కైంకర్యాలతో దివ్యవానంగా వెలుగొందుతున్న శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు ధనుర్మాస పూజలు కొనసాగుతాయి. అందులో భాగంగా ఈరోజు ఉదయం శ్రీవారికి విశేష అలంకరణతో సుప్రభాత సేవ, అర్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ పండితులు ధనుర్మాస పూజల గురించి వివరించారు. మార్గశీర్షోస్మి ఋతూనాం కుసుమాకరః అని భగవద్గీతలో మాసాలన్నిటిలో కూడా మార్గశీర్ష మాసము నా అంశతో పరిపూర్ణంగా నిండి ఉంటుంది అని చెప్పి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణావతార సమయంలో భగవద్గీతలో చెప్పుకొని ఉన్నాడు. ఈ మార్గశీర్ష మాస విశేషం ఏమిటంటే, మార్గశీర్ష మాసంలో సూర్యుడు ధనుస్సు అనే రాశిలో ప్రవేశిస్తాడు. ధనుస్సు అనేటువంటిది ప్రణవం, అంటే ఓంకార రూపంగా ఉండేటువంటి ఆకృతి కలిగినది ధనుస్సు. ఆ ఓంకార మధ్యంలో ఉండేటువంటి ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ అన్నట్టుగా ఆ నారాయణుడు ఆ మాసానాం మార్గశీర్షోస్మి ఋతూనాం కుసుమాకరః అని భగవద్గీతలో మాసాలన్నిటిలో కూడా మార్గశీర్ష మాసము నా అంశతో పరిపూర్ణంగా నిండి ఉంటుంది అని చెప్పి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణావతార సమయంలో భగవద్గీతలో చెప్పుకొని ఉన్నాడు. ఈ మార్గశీర్ష మాస విశేషం ఏమిటంటే, మార్గశీర్ష మాసంలో సూర్యుడు ధనుస్సు అనే ఓం శాంతతమే నమః ఓం గదాధరాయ నమః